మనం కేవలం ఆ గుళ్ళెనో భగవంతుడు ఉంటాడు అనుకుంటున్నాం. కేవలం గుడి లోపలనే దేవుడు ఉన్నాడు, మిగతా చోట్ల లేడని అనుకుంటున్నాం. ఇది ఎవరి తప్పు? చెప్పేవాళ్ళది తప్ప, వినేవాళ్ళది తప్ప? ఆ ధర్మములు ఏముంది? భగవంతుడు అంతటా ఉన్నాడని నోటికుంటా మాట్లాడతాం, కానీ భగవంతుని అంతటా చూడం, గుళ్ళను చూస్తాం. గుడిలో భగవంతుడు ఉన్నాడు, గుడి బయట లేడు అని దొంగతనాలు, అత్యాచారాలు, అబద్ధాలు, అసత్యాలు చెప్తాం. ఇది తగునా? భగవంతుడు అంతటా ఉన్నాడని ఇప్పుడు గ్రహిస్తే అప్పుడు నీకంతా లోకమంతా ఆనందంగా కనిపిస్తుంది, నీ మనసంతా ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. నీ ఎదుటి మనిషిలో నువ్వు భగవంతుని చూస్తే నీవు ఎదుటివాడిని మోసం చేయాలని నీకు రాదు. ఎదుటివాని మీద కక్ష తీర్చుకోవాలని రాదు. ఎదుటివానికి అబద్ధం చెప్పాలనేది రాదు. ఎప్పుడైతే మిగతా ప్రాణాల లోపల అన్నిటి లోపల భగవంతుడు అనుకున్నావో అప్పుడు దానము, ధర్మము, నీతి, నిజాయితీ, సత్యం అనేది నిలుస్తాయి. కేవలం భగవంతుని గుడికి మటకం పరిమితం చేస్తున్నాం. ఇప్పుడు ఒక తొల దొంగతనం చేస్తున్నాం, 10 లక్షలు, భగవంతుడికి 1 లక్ష రూపాయలు ఇస్తున్నాం. అంటే భగవంతుడు 1 లక్ష రూపాయలు ఇవ్వడమే చూస్తున్నాడు, 9 లక్షలు 10 లక్షలు దొంగతనం చేసింది చూడడు అనుకుంటున్నాం. అంటే భగవంతుడు కళ్ళు లేని గుడ్డివాడని భావిస్తున్నాం. 10 లక్షలు నువ్వు ఎక్కడైతే దొంగతనం చేస్తున్నావో ఆ దొంగతనాన్ని భగవంతుడు అంతటా ఉన్నప్పుడు భగవంతుని కళ్ళు ఉంటే అంతటా చూడడా? నువ్వు దొంగతనం చేసిన దాన్ని చూడకుండా కేవలం అతనికి ఆభరణాల రూపంలో 1 లక్ష రూపాయలు ఇచ్చింది మాటకమే చూస్తాడా? ఒకసారి మన మనసును బాగా ప్రశ్న వేసుకోవాలి. మనం పెద్ద పెద్ద వాళ్ళ ప్రవచనలు వింటున్నాం, ఎంతవరకు అనుసరిస్తున్నాం? మనం మాలలు వేసుకుంటున్నాం, కానీ మాలలో ఉన్నప్పుడు మడిగట్టుకుంటాము, 3 పూటల స్నానం చేస్తాము, మంచి చక్కగా విభూతి ధారణ పెట్టుకుంటాము, తిలక ధారణ పెట్టుకుంటాము, శుచి శుభ్రంగా ఉంటాం, మాటిగా కాళ్ళు కడుక్కుంటాం. మరి బహిర్భూమికి వెళ్ళినప్పుడు మళ్ళీ స్నానం చేస్తాం, బట్టలు ఉత్తుకుంటాం, వంట చేసుకుంటాం. 41 రోజుల తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. దేనికి? ఎక్కడ నీవు మాలలో ఉన్నటువంటి ఏ ఆచారాలు పాటించావో అందులో ఒక్క ఆచారాన్ని జీవితంలో పాటించిన ఒక మాలకు పరమార్థం ఉంటుందని గ్రహించలేకపోతున్నావు. మాలది తప్ప, నీది తప్ప? మాలలో ఉన్న నియమాలలో, ఎన్నో నియమాలలో ఒక నియమము నువ్వు పాటిస్తే నువ్వు వేసిన మాలకు అర్థం ఉంటుంది అని మనకు అనేక విషయాలు చెప్తున్నారు. మనం ఆచరిస్తలేం, చెప్తున్నాం, అంతకు మాటల వరకే పరిమితం అవుతుంది. అంటే ఆచరణ కావాలి. నీవు ఆచరించినప్పుడే సత్యము, ధర్మము, నీతి, నిజాయితీ ఇవన్నీ నిలుస్తాయి. భగవంతుడు అంతటా ఉన్నాడు అని భావించు, నీకు ప్రతి ఒక్కటి భగవత్ స్వరూపంలో కనిపిస్తుంది. కేవలం గుడి లోపలనే దేవుడు ఉన్నాడని గుడ్డి గుర్తుగా మాట్లాడుకుంటున్నావు. నీ మనసులో నువ్వు ప్రశ్న వేసుకుంటున్నావు, ఈ సమాజంలో ఇంత ధర్మాలు, ఇంత వేదాలు, ఇంత భగవత్ ఆరాధనలు, ఇంత హోమాలు, ఉపనిషత్తులు, ఈ రామాయణం, మహాభారతం, ఇంత పుణ్యపురుషులు, శ్రీకృష్ణుడు, రాముడు, ఇలా ఉన్నటువంటి ఈ నెలలో అధర్మాలు జరుగుతున్నాయి, అసత్యాలు మాట్లాడుతున్నాం, అగత్యాలు చేస్తున్నాం, అత్యాచారాలు చేస్తున్నాం. తప్పు ఎక్కడ జరుగుతుంది? నీ మనసు నువ్వు ప్రశ్న వేసుకో, నీకు తప్పకుండా అవగతమవుతుంది. తప్పెక్కడో లేదు, నీ మనసులో ఉంది. నీ మనసు పరిపరివిధాలు ఆలోచిస్తుంది, కానీ నీ బుద్ధి మనసుకు జత కావాలి. నేను చేసేది తప్పు, నేను చెప్పేది ఒకలాగా ఉండకూడదు, చేసేది ఒకలాగా ఉండకూడదు. నేను మహాభారతంలో, రామాయణంలో, పురాణంలో విన్నాను, నేను ఆ తప్పు, అక్కడ జరిగిన తప్పుని ఇక్కడ చేయను అని మనసులో అనుకో. అంతటా భగవంతు స్వరూపాన్ని చూసుకో, నీవు నిక్కచ్చిగా నీ జన్మ చరితార్థం అవుతుంది. నీ యొక్క భూమికి నీవు రుణం తీర్చుకున్నటువంటి వాడవుతావు. తల్లిదండ్రులు ఉంటారు, ఎక్కడో గుడికి వెళ్తాడు, లక్షల రూపాయలు అక్కడ దానం ఇచ్చి వస్తాడు, కానీ ఊర్లో ఉన్న గుడికి 1 రూపాయి ఇవ్వడు. గుడికి విగ్రహానికి ఎన్ని డబ్బులన్నా ఇస్తాం, కానీ అక్కడ పూజ చేసేటువంటి గుడి పూజారికి మటుకు 1 రూపాయి ఇవ్వము. మరి ఎంతో మందికో పేదవాళ్ళకు దానాలు ధర్మాలు చేస్తాం, కానీ తల్లిదండ్రులకు మాటకం ఒక చీరదేమో, ఒకనాడు కూర్చొని ప్రేమతో మాట్లాడము, ఇంత అన్నం పెట్టము. అంటే ధర్మం ఎక్కడ ఉంది, పొరపాటు ఎక్కడ జరుగుతుంది, అధర్మం ఎక్కడ జరుగుతుంది అని ఎంతో మంది తత్వవేత్తలు అనేక తత్వరూపాలలో మనకు అన్ని విషయాలు చెప్పారు. ఏ విషయాన్నైనా మనం పట్టుకొని ఉన్నామా? భగవంతుని ముందర భజన కార్యక్రమాలు చేస్తాం, ఒక్కొక్క భజన కీర్తనలో అనేకమైనటువంటి అద్భుతమైన అర్థాలు ఉంటాయి. ఒక్క అర్థం పట్టుకున్న ఆ యొక్క తత్వాన్ని రాసినటువంటి పుణ్యపురుషునికి ఒక గౌరవం దక్కుతుంది, సమాజానికి ఉద్ధరింపేటటువంటి ఒక మార్గం దొరుకుతుంది. మనము
ఎన్నో సూక్తులు వింటున్నాం, ఎన్నో నీతి వాక్యాలను వింటున్నాం, ఎన్నో శ్లోకాలను వింటున్నాం, అనేక పురాణాలు ఉన్నటువంటి ధర్మాలను మనం చూస్తున్నాం. కానీ ఏ ఒక్కటి ఆచరణ రూపంలో ధరించడం లేదు. మనం ఆచరిస్తూ ఉండాలి. రాముడు అనేటటువంటి వాడు సహనము. ఆ రోజు కైక మీ నాన్నగారు నాకు మాట ఇచ్చాడు, మీరు అరణ్యవాసం చెయ్యాలి అంటే ఒక్క మాట ఎదురు మాట్లాడలేడు. తండ్రి మాటకు జవదాటకుండా ఓర్పుతో, సహనంతో, క్షమాగుణంతో ఎంత అద్భుతంగా ఉన్నాడు. కనుక ఈరోజు మనం రాముని పూజిస్తున్నాం. మనం ఆచరణలో చూపించాడు రాముడు. ఆచరణాత్మకంగా, ధర్మబద్ధంగా, క్షమాగుణంతో, సహనంతో, ఓర్పుతో ఉన్నాడు. కనుక ఈరోజు రాముడు మన గుండెల్లో వెలుస్తున్నాడు. ప్రతి ఒక్క అరువు ఆత్మరాముడిగా మనం కొలుస్తున్నాం. రామునికి అంత ఖ్యాతిని మనం ఇస్తున్నాం. అంటే ధర్మం వైపు నిలవడము గొప్పది, ఆచరణ చాలా ముఖ్యమైనటువంటిది. ఒక్కసారి మన భగవతత్వాన్ని అందరి లోపల, అన్ని జీవాల లోపల, అన్ని ప్రాణుల లోపల అంతటా నిండి నిబిడి గుర్తున్నటువంటి వాడు భగవంతుడు అని ఎప్పుడు భావిస్తావో అప్పుడు చక్కగా నీ మనసు మానసికంగా దృఢంగా ఒక శక్తితో కూడుకున్నటువంటిదిగా ఉంటుంది. నీ మనసులో అనేక సంతోషాలు, స్వార్థ బుద్ధి, ఎవరిని ఎట్లా ఉంచాలి, డబ్బులు ఎలా తెచ్చుకోవాలి అని అనుకుంటావు. ఎంతసేపు నీ కుటుంబం గురించే నీకు ఆలోచన, నీ పిల్లల గురించి ఆలోచన. నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి ఇంకొకరిని మోసం చేస్తే అవతలి పిల్లలను, అవతలి తల్లిదండ్రులను మోసం చేసినట్టు కాదా? ధర్మబద్ధంగా నీవు నిలిచినప్పుడే సమాజం అంతా కూడా ధర్మంగా అవుతుంది. నువ్వు ధర్మంగా ఉండవు, సమాజాన్ని నిందిస్తావు. మన ధర్మంలో ఉండేది ఏంది, ఉండనిది ఏంది? మన ధర్మంలో ఉన్నదాన్ని నువ్వు ఒడిసి పట్టుకుంటే, మన ధర్మంలో ఉన్నటువంటి దాన్ని నువ్వు ఆచరిస్తే తప్పకుండా ఈ యొక్క నీ జన్మ చరితార్థం అవుతుంది. మన ధర్మము మనం పాటించాలి, ఇతరులను పాటింపజేయాలి. మనం ఎంతసేపు కథలలాగా, ఒక బొమ్మలలాగా భగవంతుడిని చూస్తున్నాం. చరిత్ర ఏదో సినిమా స్టోరీలలాగా వింటున్నాం. ఏదో శ్లోకాలు, భక్తి కీర్తనలు ఏదో పాటల రూపంలో వింటున్నాం. కాదు కాదు కాదు, అందులో తత్వము, అందుట్లో భావము నువ్వు మనసుకు ఎక్కించుకొని మరి మెదడులో పెట్టుకొని ఆ దాని ప్రకారంగా నడుచుకున్నప్పుడే ఆ కీర్తనకు, ఆ శ్లోకానికి, ఆ కథకు, మరి ఆ రాసిన తత్వానికి ఒక ఉపయోగం ఉంటుంది. నువ్వు పెద్దలను గౌరవించిన వాడు అవుతావు. నిత్యము మనము ఏం చేస్తున్నాం మనం ఆలోచించాలి. మన గుడి మీద ఒక మైకు పెడతాం, గంట గంట ఒక శ్లోకం వస్తుంది, వింటున్నాం. కొన్ని రోజులు ఉన్న వరకు అది విరక్తి కలుగుతుంది. కాదు కాదు కాదు, అందులో భావాన్ని అర్థం చేసుకోవాలి అని. అందులో భావాన్ని అర్థం చేసుకొని నువ్వు చక్కగా దాన్ని ఆచరిస్తే నీకు అద్భుతం, అమోఘం, నీ జీవితం చరితార్థం. నీ ధర్మాన్ని నీవు ఆచరించు. ఆచరించినప్పుడే నీ ధర్మం నిలబడుతుంది, నువ్వు నిలబడతావు.